వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మిరాగా, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ సిఇఓ, టెడెక్స్ స్పీకర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి ఆయన ట్రైనింగ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ డీటెయిల్స్ అన్ని సార్తో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. హలో సార్. హలో. రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, సిఇఓ రెండు మీరే. ఇక్కడ మనకు ఎలాంటి ట్రైనింగ్ దొరుకుతుంది సార్? ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో ఇది రియల్టర్ ఆక్సిజన్ అనేది చాలామంది ఒక కంపెనీ పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు బిల్డర్స్ అందరూ, నువ్వు రియల్ ఎస్టేట్లో కెమికల్ పేరు ఎట్లా పెడతావు అని. ఆక్సిజన్ అనేది కెమికల్ నేమ్. సో ఎవరు డైజెస్ట్ చేసుకోలేదు. రియల్ ఎస్టేట్లో నీకు ఆక్సిజన్ ఎక్కడ దొరకదు. హార్డీ పేరు వింటారు, సిద్ధి వినాయక్ అనో లేకపోతే ఎస్ఆర్ అనో పిఆర్ అనో ఏదో డెవలపర్స్ పెట్టుకుంటారు. కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ నాకు తెలిసి రియల్టర్ ఆక్సిజన్ ఎందుకు పెట్టానంటే, ఏ బిల్డర్ అయినా ఏ డెవలపర్ అయినా కంపెనీలో ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ అమ్ముకుంటే ఏజెంట్స్ ద్వారా అమ్ముతారు. వాళ్ళ ఎంప్లాయీస్ ఉండరు, ఫ్రీ ల్యాన్సర్స్ అంటాం వాళ్ళని. సో ఎంప్లాయీస్ని పెట్టుకుంటే 1000 మంది ఉన్నారు ఏజెంట్స్, 5 మంది ఎంప్లాయీస్ ఉంటారు. జస్ట్ బేస్ మార్జిన్. ఓవర్ హెడ్స్, ఎంప్లాయ్మెంట్ అంటే శాలరీ, పిఎఫ్, ఈఎస్ఐ, ఫుడ్, టీ ఇవన్నీ కూడా కౌంట్, కన్వీనియన్స్, ట్రాన్స్పోర్టేషన్. అందుకని మ్యాక్సిమం బిల్డర్స్ అందరూ కూడా ఫ్రీ ల్యాన్సర్, జీతాలు లేని వాళ్ళని పెట్టుకుంటారు. సో వాళ్ళు అమ్మితే డబ్బులు ఇస్తారు, అమ్మనోడికి ఏముండరు. ఇప్పుడు మీరు 10 ఎపిసోడ్లు చేయమన్నారు, మీరు 2 చేస్తే మీరు 2 నెలల తర్వాత తీసేస్తారు. అదే 10 రోజులు మీరు 12 చేశారు అనుకోండి, మీకు ప్రమోషన్ ఇస్తారు. సో 2 ఈక్వల్స్. మీరు ప్రైవేట్ కంపెనీస్ ఎట్లా ఉంటుందంటే, ఈరోజు లాస్ట్ రోజు అనుకుని చేయాలి కంపెనీలో, ఏ కంపెనీ అయినా ఏ ఛానల్ అయినా. ఎందుకంటే రేపు పొద్దుట రాగానే నీకు 2 రకాల లెటర్స్ రావాలి. ఒకటి, నువ్వు ప్రమోట్ అయిపోయి ప్రోగ్రామ్ హెడ్ కానీ రావచ్చు. 2, నేను తీసేసాను వెళ్ళిపోని చెప్పవచ్చు. 2 ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మన పెర్ఫార్మెన్స్ బట్టి. అట్లా ఇక్కడ కూడా ఫ్రీలాన్స్ అంటే పని చేసేవాడికి డబ్బులు ఇస్తారు, పని చేయనివాడికి ఇవ్వరు. టీ కాఫీ ఇస్తారు కానీ డబ్బులు ఇవ్వరు. సో రియల్ ఎస్టేట్ అంటే ఒక ప్లాట్ అమ్ముకుంటే 1,00,000 నుండి 2,00,000 డిపెండింగ్ ఆన్ ద సైజ్ వస్తుంది. సో శాలరీ అంటే ఎంత? 10,000, 20,000, 30,000, 50,000. ఇక్కడ అలా కాకుండా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ తీసుకున్నట్టుగా ఇన్కమ్, వేర్ దెర్ ఇస్ రిస్క్ దెర్ ఇస్ ఏ ప్రాఫిట్. అది. సో మేమేం చేసామంటే, మార్కెట్లో ఎక్కడ కూడా ట్రైన్డ్ యాంకర్స్ చాలా తక్కువ మంది దొరుకుతారు. మామూలు యాంకరింగ్ అయిపోయి ట్రైన్డ్ ప్రొఫెషనల్ యాంకర్ వేరు కదా, అట్లనే ట్రైన్డ్ రియల్టర్స్ కూడా తక్కువ. అనార్గనైజ్ అంగుటా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒకప్పుడు నేను చెప్పాను, ఒక 20-30 years బ్యాక్ పోతే కద్దరు బట్టలు వేసుకొని, ఒక 2 kgs గోల్డ్ వేసుకొని, టాటా సుమోలు కత్తిలు పట్టుకొని పెద్ద బొట్టు పెట్టి దిగి కబ్జాన్ని చేసేవారు. కబ్జాని సెటిల్మెంట్. అది రియల్ ఎస్టేట్ అనుకునేవాళ్ళు అప్పుడు. బట్ అది రియల్ ఎస్టేట్ కాదు, సెటిల్మెంట్లు. ఇప్పుడు ఆ సెటిల్మెంట్ ఏంటి, ప్రొఫెషనల్ వేకి ట్రావెల్ చేసాం, ట్రాన్స్ఫార్మేషన్ స్టేజ్లో ఉన్నాం. అంటే అక్కడి నుండి బయటకు వచ్చేసాం. కొద్ది ఎంత ముందులాగా అన్ని కబ్జాలు చేయాలి. ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్, అందరికీ పేపర్లు ఉన్నాయి, వెబ్సైట్లో ఉంటాయి. నీ ప్రాపర్టీ నేను తీసుకోలేను కదా. అంతకుముందు ఏదో మార్చారు, హ్యాండ్ రిటర్న్ ఏదో డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ వచ్చాయి. ఇప్పుడు అలా కాదు. సో అందుకని మేమేం చేసామంటే అదొకటి. రెండోది, ఏజెంట్స్ ట్రైన్ అవ్వడం వల్ల చీటింగ్. మనకి బ్రోకర్ అనగానే మార్కెట్లో ఒక బ్యాడ్ మీనింగ్ ఉంది, అది తొలగిస్తాం. నా మెయిన్ రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ ఫోకస్ ఏంటంటే అప్లిఫ్టింగ్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ. అంటే బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాన్నాడు కాదు, వాడు కూడా ఒక విలువైన మనిషి, ఒక ప్రొఫెషనల్ అని ప్రూవ్ చేస్తాం. దాంట్లో మనం 1,00,000 మందిని ట్రైన్ చేయాలి అనే విధానం అనుకున్నాం. 1,00,000 మంది ప్రాపర్టీ ఓనర్స్, ఇప్పటికి 25% అయింది. 25,000 మంది లీడర్స్ని క్రియేట్ చేసాం. నెలకి 2 నుండి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. కొంతమంది 10 లక్షలు కూడా సంపాదిస్తున్నారు. ఈ రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీ పెట్టే ముందు ఏజెంట్స్, నేను సీఈఓగా పనిచేసిన నాకు కరెక్ట్ ఏజెంట్స్ దొరికేవారు కాదు, కరెక్ట్ సేల్స్ దొరికేవారు కాదు. సో మేము రిసర్చ్ చేసాం. ప్రపంచంలో 150 యూనివర్సిటీలు 5 ప్రొఫెసర్లతో రిసర్చ్ చేసి కనుక్కున్న ఏంటి అసలు రియల్ ఎస్టేట్. మన దాంట్లో ఇండియాలో ఏ యూనివర్సిటీ కాలేజ్ లేదు రియల్ ఎస్టేట్. ఇప్పుడు డిగ్రీకి BA, BCom, ఉస్మానియా, జేఎన్టీ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్కి ఏం లేదు. అప్పుడు మేము సర్వే చేసాక అర్థమైందంటే, అందరూ కూడా ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్న ఇన్స్టిట్యూట్స్ 10%, 20%, 10% ప్రాక్టికల్ చెప్పి 90% థియరీ చెప్తున్నారు. దానివల్ల ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే అనుభవం ఉందా అంటారు. ఎవరిస్తారు అనుభవం? ఎవడో ఇవ్వాలి కదా. ఆ గ్యాప్ కానీ మేమేం చేసామంటే రివర్స్ చేసాం. 20-30% థియరీ, 70% ప్రాక్టికల్. అది కాన్సెప్ట్ పెట్టాం, దాంతో మనం లాంచ్ చేసాం. సో అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ట్రైన్ అయితే వాడికి డ్రెస్సింగ్ యాటిట్యూడ్, సెన్స్. ఇప్పుడు నా వీడియోలో చూసుకుంటే డ్రెస్సింగ్ యాటిట్యూడ్ చాలామంది కామెంట్స్ పెడతారు, సార్ మీ డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేస్తారు, కాంబినేషన్ అంటే దే లైక్ ది డ్రెస్సింగ్. ఆ ప్రొఫెషనల్ వస్తే బిజినెస్ వస్తుంది.
నువ్వు డ్రెస్సింగ్ ఎందుకు చేసుకుంటారు, డ్రెస్ కోడ్ ఎందుకు ఉంటుంది, డ్రెస్ కోడ్ అని ప్రొఫెషనల్ గా ఉన్నారా? ఇప్పుడు హోటల్కి వెళ్తారు, హోటల్కి వెళ్తే లేడీస్ బ్లేజర్స్ వేసుకుంటారు. కొంతమంది యాంకర్స్ మీరు పెద్ద పెద్ద బ్రాండెడ్ యాంకర్ చూస్తే ఎందుకు అది ఏదైనా లుక్ మారిపోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్, నేను గవర్నమెంట్ సెక్టర్కి స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను వైజాగ్లో చూడడానికి. వెళ్ళినప్పుడు నాతో పాటు 2-3 కార్లు, ఫస్ట్ కార్లో నేను ఉన్నాను, 2 కార్లు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నార్మల్గా ఉన్నారు, చూస్తే మాస్ లుక్. నేను నా కారు ఆపలేదు, యాక్చువల్లీ ఆపాలి, కారు ఆపి చెక్ చేయాలి, నన్ను చూసి పంపించాడు, వాళ్ళని ఆపేసాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ ది డ్రెస్ అపియరెన్స్. వాళ్ళ వెనకాల నాకన్నా పెద్దవాళ్ళు, కానీ ఆపారు. సో దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో డ్రెస్ సెన్స్ చాలా, బాడీ లాంగ్వేజ్. నువ్వు నవ్వుతూ ఉన్నావా, ఎందుకు నాకు ఈ బతుకు, చెప్పండి సార్ అంటున్నావా, రకరకాల మనుషులు ఉంటారు. సో దాన్ని బట్టి నీ డబ్బులు వస్తాయి. నువ్వు ఎంత చేస్తే అంత పని, నువ్వు కోరుకునేంత డబ్బులు సంపాదించి ఎప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటాయి. సో ఇలాంటివన్నీ డ్రెస్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్లో ఏడుస్తూ చెప్పకూడదు. కొంతమంది అమ్మాయిలు టెలిఫోన్ చేస్తారు, సార్ మా దగ్గర ప్లాట్లు ఉన్నాయి, లోన్ కావాలా సార్, క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తాం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి 2 కోట్లు అప్పిస్తారు, 2 కోట్లు ఇంట్రెస్ట్ ఎవరు కడతారు. అది కాకుండా సార్ దిస్ రాగా కెన్ ఐ టాక్ టు యూ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అంటే అది వేరేగా ఉంటుంది. సో దాన్ని బట్టి డిసైడ్ అయిపోతాం ఈ అమ్మాయితో ఫర్దర్ మాట్లాడాలి లేదా. అంటే సేల్స్ పర్సన్ షేక్ హ్యాండ్ ఇవ్వడం దగ్గర నేర్పుతాం మేము. ఎందుకంటే కొంతమంది సెంట్లు వేసుకుంటారు, అసలు కొన్ని కమ్యూనిటీస్ అత్తారు అవన్నీ వేస్తారు కదా, ఆ కారులో వేసి కారుకుంటూ వాంతులు వస్తాయి కొంతమంది. వద్దులే నీ బిజినెస్ వద్దు, నువ్వు పోరా బాబు అని చెప్తారు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్సే. షూ వేసుకోకుండా రబ్బర్ చెప్పులు వచ్చారు, దెన్ ఇట్స్ నాట్ కరెక్ట్. షర్ట్ టక్ చేయలేదు, బెల్ట్ వేసుకోలేదు, షూట్ వేసుకోలేదు, టై వేసుకోలేదు. సో డెఫినెట్గా నీ బిజినెస్ అక్కడ ఎంట్రన్స్ ఉన్నా కొట్టి, నాతో ఎవరైనా వస్తే నేను ఎంట్రన్స్ ఉన్నా నన్ను చూసారు 50% భయపడతారు, మీరు భయపడినట్టు. ఓకే. సో రియల్ టాక్స్ అంటే వాళ్ళ ఉద్దేశం అంటే, నా అంబరిలో డాక్టర్ నంది రామేశ్వర అంబరిలో కింద 1,00,000 మంది యువతీ యువకులు ఉద్యోగాలు లేకపోయినా మన దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని లక్షలు సంపాదించి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలనేది నా నినాదం. మీరందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలి, అది నా ఇంటెన్షన్. అట్లా నేను రియల్ ఎస్టేట్లో నేను చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్లో నువ్వు రానియాలి, సక్సెస్ కావాలంటే నేను ఇందాక చెప్పిన పాయింట్లతో పాటు మీకు పేషెన్స్ ఉండాలి. భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ. ఎప్పుడైతే ఆశ అనేది అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. మనం కాంప్రమైజ్ ఇంకా వస్తుంది. సో ఇలాంటివన్నీ హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అన్నీ కూడా, నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్, జియోగ్రఫికల్ నాలెడ్జ్, కాంపిటేటర్ నాలెడ్జ్, డాక్యుమెంటేషన్, ఇవన్నీ కూడా తెలియాలి. అవన్నీ మేము ట్రైనింగ్ ఇస్తాం. 1 month, 2 weeks, 3 months, డిఫరెంట్ ప్రోగ్రామ్. కొత్త వాళ్ళకి అయితే ఒక ప్రోగ్రామ్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక ప్రోగ్రామ్, షిఫ్ట్ అయిన వాళ్ళకి సెగ్మెంట్, అంటే డిఫరెంట్ రేంజెస్. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ జాబులు అయితే రావట్లేదు మనకి. ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ జాబులు రావు. ప్రైవేట్ జాబులు కావాలంటే కొద్దిగా స్కిల్ ఉండాలి. స్కిల్ సెట్ లేకపోతే ఎవరు ఏ పని చేయరు. ఇప్పుడు అందరూ యాంకర్లు, కెమెరామెన్ యాంకరింగ్ చేయమంటే ఫెయిల్ అవుతాడు. ఒక డాక్టర్ పని యాక్టర్ చేసిన పేషెంట్ పైకి వెళ్ళిపోతాడు. సో ఎవరి పని వాళ్ళు చేయాలి. సో రియాల్టర్స్ లేరు కాబట్టి ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో 75 million జాబ్స్ వస్తున్నాయి నెక్స్ట్ 10 yearsలో. 75 అంటే 7.5 crores. అట్లానే $10 trillion US డాలర్స్ బిజినెస్, అంటే కొన్ని 1 trillion అంటే 1,00,000 కోట్లు, అన్ని కోట్లు బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ క్యాటర్ చేయడానికి మనుషులు లేరు. దానికన్నా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాదిరి ఈ రిక్వైర్మెంట్ కొంతవరకు మొత్తం మనం చేయలేము, కొంతవరకు క్యాటర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సక్సెస్ఫుల్గా ఇంకా నడవాలి, చేయగలుగుతాం, ఆ గోల్ రీచ్ అవుతాం అనుకుంటాం. చదువు లేకపోయినా మీరు అన్నీ నేర్పిస్తారా సార్? చదువు లేకపోయినా ఒక మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఫైర్ ఇన్ ద బెల్లీ, అంటే కడుపులో మంట ఉండాలి. ఏం మంట? ఇండైజెషన్ మంట కాదు, డబ్బులు సంపాదించాలనే తపన ఉండాలి. అంటే ఇప్పుడు లేడీస్ చేస్తున్నారు కదమ్మా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే లేడీస్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉన్నాయి, జెంట్స్ ఉన్నాయి యూట్యూబ్. లేడీస్ మరి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ కంటే ఎక్కువ నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్ కంటే ఎక్కువ శాలరీ సంపాదించి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఎన్ని గంటలు పడుతుంది, పార్ట్ టైమా ఫుల్ టైమా చెప్తే, మీకు 1,00,000 సంపాదించాలంటే 1,00,000 ప్లాన్ వేరే ఉంటుంది, 2,00,000 ప్లాన్ వేరే ఉంటుంది, 5,00,000 ప్లాన్ వేరే ఉంటుంది. మీకు ఆ ప్లాన్ బట్టి చేయాలి, ఇన్ని గంటలు ఈ మెథడ్స్ చేయాలి. మన దగ్గర ట్రైనింగ్లో మెయిన్ చెప్పేది వాట్ యూ హ్యావ్ టు ఫోకస్, రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా తెలియాల్సింది ఎక్కడ నో చెప్పాలో తెలియాలి. అథారిటీకి దారేది డైలాగ్ ఉంది కదా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో. అట్లా రియల్ ఎస్టేట్ అన్నీ చేద్దాం అనుకుంటే చేయలేరు. రియల్ ఎస్టేట్ బిగ్ ఫీల్డ్. ఇట్స్ లైక్ మెడికల్ ఫీల్డ్లో కార్డియాలజీ, ఆన్కాలజీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అట్లా రియల్ ఎస్టేట్ కూడా రకాల రీటైల్, ఆఫీస్ బేస్డ్, కమర్షియల్ బేస్డ్, ఎస్సీజెడ్, ఇండస్ట్రీ చాలా రకాలు ఉన్నాయి. సో
సో యూ షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ వన్ పర్టికులర్. అన్నీ చేయాలంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్, ఏది సక్సెస్ కావు. సో ఇలాంటివన్నిటి కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి దాని ఇంపార్టెన్స్ చెప్తాం. చాలామంది కంపెనీలు మారుతూ ఉంటారు 6 నెలలకు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు 10,000 ఎక్కిస్తే మళ్ళీ అక్కడ ఇంకో 10 అలా ఒక కంపెనీలో స్థిరంగా 4 నుండి 5 సంవత్సరాలు మినిమం పనిచేస్తే మీకు టాలెంట్ తెలుస్తుంది. వాళ్ళు వదులుకోరు మిమ్మల్ని, మీరు కరెక్ట్గా పనిచేస్తే. తిరిగితే ఇటు అవసరాలకు పంపించేస్తారు. సో మేము చెప్పేవి ఏంటంటే ఇవన్నీ పాయింట్ హైలైట్ చేస్తాం. ప్లస్ రోల్ ప్లే, కేస్ స్టడీస్ చేసి, అంటే నువ్వు జాయిన్ అయ్యావనుకో, నిన్ను ఏజెంట్గా మాట్లాడిస్తాం. ఏజెంట్గా నువ్వు ఏం తప్పులు చేస్తున్నావు, ఆ తప్పులు హైలైట్ చేసి తప్పులు ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దీని మీద ఇస్తాం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కేస్ స్టడీస్, లైవ్ ఎగ్జాంపుల్స్, ప్రాజెక్ట్స్, 15 టాపిక్స్ అన్నీ కవర్ చేసి మనం ఒక తీర్చిదిద్దాం. లీడర్గా, ఇండిపెండెంట్ ఎంటర్ప్రెనర్గా మనం వాళ్ళు తీర్చిదిద్ది ఫీల్డ్లోకి వదులుతాం. అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మా దగ్గర గైడెన్స్, ట్రైనింగ్ అయిపోయింది, డబ్బులు గట్స్ అయిపోయింది, ట్రైనింగ్ తర్వాత కూడా ఏదైనా మీకు ట్రబుల్ వస్తే యూ కెన్ ఆల్వేస్ కాల్, వీఆర్ దేర్ టు సపోర్ట్. ఇప్పటి వరకు ఎంతమందికి ట్రైన్ చేశారు? 25,000 మంది రఫ్గా. 25,000 మంది. అంత లేడీస్ ఎంతమంది ఉంటారు? అన్నీ డీటెయిల్స్ అంటే ఎట్లమ్మా, రఫ్గా చెప్పండి సార్. ఒక 15-20% ఉంటారు. 15%, 20% ఉంటారు. సక్సెస్ఫుల్గా ఇప్పుడు బిజినెస్ మీకు చేసుకుంటే కావాలంటే మాట్లాడిస్తాను, అది తీసుకెళ్ళి చూపిస్తాను, మాట్లాడండి. ఒక లేడీ 15 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేశారు. చేసి 2 ఆడపిల్లలు మీలాగా. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్, తిరుగుతూ ఉంటారు. సో అంతా చేసి పిల్లల కోసం రిజైన్, పెళ్ళి వచ్చిందని చేసి సరదాగా రిలేషన్ 1.5 years స్ట్రగుల్ అయ్యారు. తర్వాత ట్రైనింగ్ తీసుకున్నారు. ఈరోజు నెలకి 8 to 10 lakhs సంపాదిస్తుంది. ఒక 10 మందిని పెట్టుకుంది ఎంప్లాయీస్ని. సక్సెస్ అట్లా నేను 100 స్టోరీలు చెప్తాను. చెప్పగా మీరు వచ్చి చూడండి, ఫిజికల్గా మాట్లాడండి. లైవ్ ఎగ్జాంపుల్ ఉంటుంది, చూస్తే మీకు నేను చెప్పే కంటే వాళ్ళు చెప్తే మీకు మోర్. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి, నేను మాట్లాడిస్తాను మీతో. ఒక జీరో నాలెడ్జ్తో వచ్చిన డ్రెస్సింగ్ దగ్గర నుంచి అసలు రియల్ ఎస్టేట్ చేసే పర్సన్ ఎలా ఉండాలి అనేది ఆ పర్సనాలిటీని డెవలప్ చేస్తారు మొత్తానికి. ఎస్, లైఫ్ స్టైలే మారిపోతుంది మన దగ్గర. ఇప్పుడు డబ్బు ఉంటే అన్నీ వస్తాయి కదమ్మా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనేది, అది మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని పాత సామెత. మనీ మేక్స్ ఆల్ థింగ్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ సామెత. సో మనం దాన్ని మారుస్తున్నాం, రీరైట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మనకి దే కెన్ కాంటాక్ట్ అస్, విల్ హెల్ప్ దెమ్ అవుట్. రియల్ ఎస్టేట్లో అనేక రంగాల్లో సేల్, రెసిడెన్షియల్ వేరు, కమర్షియల్ వేరు, ఏ రంగంలో అయినా మనం ట్రైనింగ్ ఇస్తాం.